కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది. జార్ఖండ్ ప్రభుత్వంతో ఒకలా, ఏపీ సర్కారుతో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. 2016లో జార్ఖండ్ ఇంటెలిజెన్స్ డీజీపై కేసు పెట్టాలని ఈసీ ఆదేశించిందని గుర్తు చేశారు టీడీపీ ఎంపీ కనకమేడల. అయితే జార్ఖండ్ సర్కారు చర్యలు తీసుకోలేదని, దాన్ని ఈసీ ఇంతవరకు పట్టించుకోలేదని అన్నారు. ఏపీ విషయంలో మాత్రం ఎందుకు ఇంత తీవ్రంగా రియాక్ట్ అవుతోందని నిలదీశారు కనకమేడల. 16లో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు ఇలాగే ఎమ్మెల్యేలని ప్రభావితం చేసి ట్రాన్స్ఫర్ ఇంటెలిజెన్సీ డీజీ ఇన్వాల్వ్ అయ్యి మీరు తెలిసినటువంటి ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో బయటకు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13/6/2017న ఒక డైరెక్షన్ ఇచ్చింది చీఫ్ సెక్రటరీ జార్ఖండ్ వారికి. చీఫ్ సెక్రటరీ జార్ఖండ్కి ఏమని చెప్పిందంటే, ఇన్వాల్వ్ అయిన ఇంటెలిజెన్సీ డీజీ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని, అవసరమైతే కేసు ఇనిషియేట్ చేయమని, సర్వీలెన్స్ రూల్స్ ప్రకారం చేయమని, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 171 కింద 171B 171C ఐపీసీ కింద కేసు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయమని డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇచ్చింది 13/6/2017న చీఫ్ సెక్రటరీ జార్ఖండ్కి ఇచ్చారు. ఇస్తే ఈరోజు వరకు దాని మీద దిక్కు దివానం లేదు. అది పట్టించుకోలేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు పట్టించుకోలేదు. ఎందుకని అంటే, మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు మీరు ఉన్నప్పుడు మీరు ఇట్లా చేస్తారా? ఆంధ్రప్రదేశ్లో మీతో విభేదించినందుకు ఇంటెలిజెన్సీ డీజీ మీ పరిధిలోకి రాకపోయినా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇది పార్షియాలిటీ